డూ యూ లవ్ జీసస్? నోటి మాటతో చెప్పేది కాదు ప్రేమ అంటే, క్రియలలో చూపించేది ప్రేమ. ప్రేమించడం అంటే అవసరాల కొరకు ప్రభువుని వాడుకోవడం కాదు. ప్రేమించడం అంటే అవసరం ఉంటే ఒకళ్ళ, అవసరం లేకపోతే ఒకళ్ళ సన్నిధిలో ప్రవర్తించడం కాదు. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ ప్రభువా అని చెప్పడం కాదు. ప్రేమించడం అంటే ఇవేవి కాదు. బాగుంటే ఒకలా, బాగోకపోతే ఒకలా, కార్యం జరిగితే ఒకలా, జరగకపోతే ఒకలా, పరిస్థితులు బాగుంటే ఒకలా, బాగోకపోతే ఒకలా మనం ప్రవర్తించే ప్రవర్తన కాదు. యేసుక్రీస్తు వారు మన శ్రమలలో జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన వెంటే ఉంటావు. ఆయనకు తెలుసు మన శ్రమల నుండి ఎప్పుడు విడిపించాలో. క్రీస్తుని ప్రేమిస్తే పాపుల్ని ప్రేమిస్తావు, కానీ పాపాన్ని ద్వేషిస్తావు. క్రీస్తుని ప్రేమిస్తే నువ్వు కుటుంబాన్ని ప్రేమిస్తావు, క్రీస్తు ప్రేమించినట్టుగా. క్రీస్తును ప్రేమిస్తే, యేసును ప్రేమిస్తే నువ్వు పాపాన్ని ద్వేషిస్తూనే పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడతావు. లోకాన్ని ద్వేషిస్తూనే, లోకతత్వాన్ని ద్వేషిస్తూనే లోకంలో ఉన్న అన్ని జనుల కొరకు ప్రయాసపడతావు. ఇప్పుడు క్రీస్తుని ప్రేమించినప్పుడు, నిజంగా కుటుంబాన్ని ప్రేమిస్తే కుటుంబాన్ని పోషించడానికి ఎంతకైనా కష్టపడతాడు తండ్రి. అదే ప్రేమించకపోతే తాగేసి తిరుగుతాడు. ప్రేమ లేదు. ఓటి మాటతో చెబుతాడు లవ్ యూ తల్లి అని బిడ్డలకి. అది ప్రేమ కాదు. ప్రేమించిన వాడు బాధ్యత తీసుకుంటాడు. ప్రేమించిన వాడు బరువులు ఎత్తుకుంటాడు. ప్రేమించిన వాడు కష్టపడతాడు. ప్రేమించిన వాడు శ్రమ పడతాడు. ఇది లోకోక్తి అయితే క్రీస్తునందు కూడా అదే.